అందరికీ నమస్కారం అండి. ఈరోజు కథ శంకర్రావు తన మనవడు బన్నీని దగ్గరికి తీసుకుని, నీతో ఆడుకోవడానికి త్వరలో నీకో తమ్ముడో చెల్లాయో రాబోతున్నారు రా బన్నీ అనగానే బన్నీ కళ్ళు ఆనందంతో మెరిశాయి. అవునా తాతయ్య? అయితే నేను ఇంకా చింటూగాడితో అస్సలు ఆడుకోను, ఎంచక్కా నేను తమ్ముడు ఆడుకుంటాము అనగానే మనవడి మాటలకు శంకర్రావు మురిసిపోయాడు. శంకర్రావు భార్య తులసి పాయసం చేస్తుంది. శుభవార్త విన్న సందర్భంలో ఇంట్లో వాళ్ళ నోళ్ళు తీపి చేద్దామని. కానీ రాజేష్ శ్రావణి మొహాల్లో మాత్రం వెలుగు లేదు. వాళ్ళ మొహాల్లో ఆందోళన కొట్టొచ్చినట్లు కనబడుతుంది. ఏం చేద్దాం అడిగాడు రమేష్ అతని భార్య వంక చూస్తూ. కొత్తగా అడుగుతావేంటి, తీయించేద్దాం, ఒక్కరు చాలు అనుకున్నాం కదా అని తెగేసి చెప్పింది శ్రావణి. కానీ తీయించడం ఎందుకు అనిపిస్తుంది, ఇంకొకరు ఉంటే బాగుంటుందేమో అని కొంచెం బెరుకుగానే తన మనసులో మాట బయట పెట్టాడు రమేష్. నా వల్ల కాదు 10 మంది పిల్లల్ని కని వాళ్ళ ఆలనా పాలనా చూడడం. అయినా ఒకడున్నాడుగా, సరిపోదా? వాడికి మంచి భవిష్యత్తు ఇస్తే చాలు. అయినా ఈ కాలంలో 1 or none పాలసీనే కరెక్ట్. ఒక్కడే ఉంటే వాడిని మహారాజులా పెంచుకోవచ్చు, ఏ కష్టం రాకుండా చూసుకోవచ్చు. అదే ఇంకొకరు వస్తే వీడికి ఇంపార్టెన్స్ తగ్గిపోతుంది. మీ నాన్న పాతకాలం మనిషి, ఆయన చెప్పేవన్నీ చేయడం ఈ కాలంలో కుదరదు. ఆయన చాదస్తాన్ని నువ్వు సపోర్ట్ చేస్తావేంటి అని ఆవేశంగా ఆపకుండా చెబుతూనే ఉంది శ్రావణి. రమేష్ ఆమెకి ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు, కానీ అవకాశం దొరకడం లేదు. ఇంకా ఈ డిస్కషన్ అనవసరం. అయినా నీకు ముందే చెప్పాను, ఆపరేషన్ చేయించేసుకుంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ రావు అని. నువ్వు వింటే కదా. ఇప్పుడు చూడు, మళ్ళీ హాస్పిటల్ చుట్టూ తిరగాలి అని నిట్టూరుస్తూ తను చెప్పాలనుకున్నది చెప్పేసి అవతల వైపుకి తిరిగి పడుకుంది. మరుసటి రోజు ఉదయం రమేష్ తన తండ్రి శంకర్రావుతో, నాన్న, శ్రావణికి, అదే మాకు ఇంకా పిల్లలు వద్దు అనుకుంటున్నాం, బన్నీగాడు ఒక్కడు చాలు అనుకుంటున్నాం అన్నాడు. ఆ మాటకి ఆశ్చర్యపోయిన శంకర్రావు తేరుకుని, అదేంటి, బన్నీగాడు ఉంటే ఇంకొకరిని కనకూడదా? అయినా కడుపులో కాయపడ్డాక వద్దు అనుకోవడం ఏంటి? ఇప్పుడు ఇక చేసేదేముంది, కనడం తప్ప అని సావధానంగా చెప్పాడు. అబార్షన్ చేయిద్దామనుకుంటున్నాను నానా చెప్పాడు. ఆ మాటకి శంకర్రావుకి కోపం నషాలానికి అంటింది. బుద్ధి లేని మాటలు మాట్లాడుకు, కడుపులో ప్రాణం కడుపులోనే తీసేస్తానంటావా అని గట్టిగా అరిచాడు. శంకర్రావు అరుపుకి వంటింట్లో నుండి పరిగెత్తుకుంటూ బయటికి వచ్చింది తులసి. మొదటి నుండి వాళ్ళిద్దరి సంభాషణ తలుపుచాటు నుండి వింటున్న శ్రావణి కూడా మామగారు ఎదుటికి రాక తప్పలేదు ఆ అరుపులకి. కోడల్ని చూసి కోపాన్ని ఒకంత తమాయించుకొని కొడుకుతో, అలాంటి పిచ్చి పనులేమీ చేయకండి, 2 పిల్లల్ని పోషించలేని దీనస్థితిలో ఏమీ లేరు కదా, 2 ఉద్యోగాలు చేస్తున్నారు, బాగానే సంపాదిస్తున్నారు కదా అని కొంచెం స్వరం తగ్గించి అన్నాడు. ఇక శ్రావణి తమాయించుకోలేకపోయింది. లేదు మామయ్య, బన్నీగాడిని చూసుకోవడానికే మాకు తీరిక లేదు, ఇంకొకరు వస్తే చాలా కష్టమవుతుంది. వీడి పనులు చూడాలి, పుట్టబోయే వాళ్ళ పనులు చూడాలి, నా కెరీర్ పాడవుతుంది అని ఇంకా ఏదో చెప్పబోతుంటే భార్య ఎక్కువగా మాట్లాడితే బాగోదని రమేష్ అందుకున్నాడు. మీ కాలంలో లాగా కాదు నాన్న ఈ రోజుల్లో. ఇప్పుడు జీవన ప్రమాణాలు పెరిగాయి, ఖర్చులు పెరిగాయి, పిల్లల స్కూల్ ఫీజులే లక్షల్లో ఉన్నాయి. బన్నీ ఒక్కడే అయితే దేంట్లో రాజీ పడాల్సిన అవసరం ఉండదు, వాడికి ఏ లోటు లేకుండా సమకూర్చొచ్చు. అదే ఎక్కువ మంది పిల్లలుంటే అన్నిటికీ సర్దుకుపోవాలి. అంతెందుకు, నిన్నే ఉదాహరణకి తీసుకో. అక్కకి ఇంజనీరింగ్ చేయాలని ఉండేది, నీకు చేయించాలని ఉన్నా పెళ్ళికి చదువుకి రెండింటికి ఖర్చు పెట్టే స్తోమత లేదని అక్కకి పెళ్లి చేసి పంపించేశావు. నన్ను మాత్రం ఇంజనీరింగ్ చేసావు. నా కోసం అక్క చదువు విషయంలో సర్దుకుపోయావు. ఇలా నా పిల్లల విషయంలో నేను సర్దుకుపోలేను నాన్న, ఒక్కడైనా చాలు కానీ వాడి భవిష్యత్తు విషయంలో రాజీ పడలేను అని ఆవేశంగా చెప్పాడు. తన కొడుకు అలా మాట్లాడేసరికి శంకర్రావుకి నోట మాట రాలేదు. చాలా అవమాన భారంగా అనిపించింది. తను ఒక ఓడిపోయిన తండ్రిని తన బిడ్డ ఎద్దేవా చేసినట్లు అనిపించింది. ఇదంతా చూస్తున్న తులసికి ఒక్కసారిగా ఆవేశం కట్టలు తెంచుకుంది. చాలా పెద్దోడు అయిపోయావురా, గుడ్డొచ్చి పిల్లని ఎక్కిరించినట్లు నిన్ను కనిపించిన మీ నాన్నకే నువ్వు పెంపకం గురించి పాఠాలు చెప్తున్నావా? నేను కూడా నాకు కనే ఓపిక లేదు, పెంచే తీరిక లేదు అని అనుకుంటే ఇప్పుడు నువ్వు ఇలా మా ముందు మాట్లాడేవాడివి కాదేమో, నీతో చెప్పించుకోవాల్సిన కర్మ మాకు పట్టేది కాదేమో అని కొడుకుని ఉద్దేశించి ఆవేశంగా మాట్లాడింది తులసి. తల్లి కోపాన్ని గమనించిన రాజేషు మరో మాట మాట్లాడకుండా గమ్ము నిండిపోయాడు. శ్రావణికి మాత్రం ఉక్రోషం పొడుచుకు వచ్చింది అత్తగారి మాటలకి. అదేంటి అత్తయ్య అలా అంటారు? అసలు పిల్లలే వద్దంటే తప్పు, కానీ ఒకరు చాలు ఇంకొద్దు అంటే తప్పేంటి? మగవాళ్ళకేం తెలుస్తుంది పిల్లల్ని కనడంలో పెంచడంలో ఉండే బాధలు? ఆడవారు మీరు కూడా అర్థం చేసుకోకపోతే ఎలా అని అత్తగారిని సూటి ప్రశ్న వేసింది. నిజమేనమ్మా, నిజమే, కానీ పిల్లల్ని కనడం అనేది పని కాదు, కష్టమా నష్టమా అని చూసుకోవడానికి
అదొక వరం. జీతం ఇస్తానంటేనే ఆలోచించకుండా ఆదివారాలు కూడా పనిచేస్తావు. మరి జీవితం ఇవ్వడానికి మాత్రం ఆలోచిస్తావేంటమ్మా? శ్రావణికి ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు. వీళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పు అన్నట్టు తన భర్త వంక చూసింది. రాజేష్ తన తల్లితో, అసలు ఎందుకు మీరు ఇంత పంతం పడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. ఇంటి నిండా పిల్లలు ఉంటే కానీ ఇల్లు కాదా? అసలు ఒక్కడిని కని ఆపేస్తే నష్టమేంటి అని అసహనంగా తల్లిని ప్రశ్నించాడు. నష్టమేంటి అని అడిగావు కాబట్టి చెబుతున్నాను విను. తోబుట్టువు లేకుండా పెరిగే పిల్లలకు బంధాలకి అర్థమే తెలియదు. వాళ్ళకి ఒంటరితనం అలవాటైపోతుంది. పనులు సర్దుకుపోవడం సరిపెట్టుకోవడం తెలియకుండా పెరుగుతారు అని తులసి చెప్తూ ఉండగానే, అదే అంటున్నా, అసలు ఎందుకు సరిపెట్టుకోవాలి, సర్దుకుపోవాలి, అసలు ఎందుకు అన్నిటికీ అడ్జస్ట్ అవ్వాలి అని తల్లిని తిరిగి ప్రశ్నించాడు రాజేష్. అప్పటి వరకు నిశ్శబ్దంగా ఉన్న శంకర్రావు తిరిగి మాట్లాడడం మొదలుపెట్టాడు. ఈ ప్రపంచం మనకి నచ్చినట్టు ఉండదు. మనకి కావలసినవన్నీ దొరకవు. దొరికిన వాటితోనే సరిపెట్టుకోవాలి. నువ్వు ఇవ్వగలిగినవి నీ తాహత్తుకు మించి నీ కొడుకు సమకూరుస్తావు. మరి నీ చేతిలో లేని వాటిని నీ కొడుకు అడిగాడనుకో, అప్పుడేం చేస్తావు? రాజేష్ మౌనంగా ఉండిపోయాడు. శంకర్రావు చెప్పడం కొనసాగించాడు. సర్దుకుపోవడం ఒక్కటే కాదు, పంచుకోవడం, ప్రేమించుకోవడం, వాదించుకోవడం, ఆడుకోవడం, పోటీ పడడం అన్నీ మనం మన తోబుట్టువుల దగ్గరే నేర్చుకుంటాం. ఒకరికి ఒకరు తోడుగా ఉంటారు. తోబుట్టువు అంటే మన రక్త సంబంధం. మనకి జన్మనిచ్చిన తల్లిదండ్రుల తర్వాత అలాంటి సంబంధం ఉండేది ఒక్క తోబుట్టువుతోనే. తోబుట్టువు లేకపోతే చుట్టూ ఎంతమంది ఉన్నా ఆ ఒంటరితనమే. మీ అక్కనే చూడు, పుట్టింటికి వస్తే ఎంత ఆనందంగా ఉంటుందో. ఎందుకు? ఆడపిల్లకి పుట్టింటితో ప్రత్యేకమైన అనుబంధం ఉంటుంది. మా తరువాత ఆ అనుబంధం కొనసాగించడానికి నువ్వు ఉన్నావు. అదే తనొక్కతే ఉంటే, మేము నన్నాళ్ళు మాత్రమే తనకి పుట్టిల్లు ఉంటుంది, రక్త సంబంధం ఉంటుంది. ఆ తర్వాత ఒంటరే కదా. మా స్నేహితుడు సుబ్బారావుకి ఒక్కడే కొడుకు. ఆశలన్నీ వాడి మీదే పెట్టుకుని బ్రతికారు. కాలు తీసి కాలు కింద పెట్టనిచ్చేవాళ్ళు కాదు. ఆ అబ్బాయి చేతికొచ్చే సమయానికి దురదృష్టవశాత్తు యాక్సిడెంట్ అయి మరణించాడు. వాళ్ళ బాధ వర్ణనాతీతం. ఇప్పుడు వాళ్ళకి దిక్కెవరు? ఎవరిని చూసుకుని ఆనందపడాలి? ముసలి వయసులో వాళ్ళకంటూ ఎవరున్నారు? ఇంకా అందరికీ అలా జరుగుతుందని కాదు, కానీ దురదృష్టవశాత్తు జరిగితే ఎంత ఆస్తి ఉన్నా ఏమున్నా అనాథులుగా మారాల్సిందే. అది విన్నాక శ్రావణికి ఆలోచనలు తన పుట్టింటి వారి మీదకి మళ్ళాయి. వాళ్ళ అమ్మా నాన్నలకు తను, వాళ్ళ అన్నయ్య ఇద్దరు సంతానం. తను 10వ తరగతిలో ఉండగా వాళ్ళ నాన్నగారికి హార్ట్అటాక్ వచ్చి చనిపోయారు. నాన్నపోయిన దిగులుతో అమ్మ మంచం పట్టింది. అప్పుడు కుటుంబ భారాన్ని మొత్తం అన్నయ్యే చూసేవాడు. తన చదువుని పక్కన పెట్టి నాన్నగారి వ్యాపారాన్ని కొనసాగించాడు. ఆర్థికంగా నిలబడుతున్నామనుకునే సమయానికి అమ్మ ఆరోగ్యం పూర్తిగా పాడై చనిపోయింది. ఆ సమయంలో అన్నయ్య లేకపోతే తను ఏమైపోయేది? అమ్మా నాన్న లేని లోటు లేకుండా చూసుకున్నాడు. నన్ను చదివించాడు. నా కాళ్ళ మీద నన్ను నిలబడేలా చేశాడు. రాజేష్తో నా పెళ్లి చేశాడు. ఇప్పటికీ నేను నా పుట్టింటికి వెళ్తే అమ్మా నాన్న లేని లోటు తెలియదు. ఇవన్నీ అన్నయ్య లేకుంటే జరిగేవా? తన కళ్ళల్లో తనకి తెలియకుండానే నీళ్లు తిరిగాయి. అత్తామామలు చెప్పిన మాటలు అర్థం అప్పుడు బోధపడింది. తోబుట్టువు విలువ తెలుసుకుంది. తన తప్పుని మన్నించమని అత్తామామలని కోరింది. భార్యలో మార్పు చూసి రాజేష్ ఆనందపడ్డాడు. ఇవేది తెలియని బన్నీ వాళ్ళ దగ్గరికి వచ్చి, అమ్మా, నీ పొట్టలో ఉన్నది తమ్ముడా చెల్లా అని అమాయకంగా అడిగాడు. నీకు ఎవరు కావాలి అని కొడుకుని దగ్గరికి తీసుకుని అడిగింది శ్రావణి, కొడుకుని ముద్దు చేస్తూ. కొంచెం సేపు ఆలోచించి, ఇద్దరూ కావాలి అన్నాడు. ఆ సమాధానానికి అందరూ పెళ్ళుమని నవ్వేశారు. ఈ కథను రచించినది బ్రహ్మ బత్తులూరి గారు. ఈ కథ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.